చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్పేటటువంటి సొల్లు పురాణం, ఎక్కడికి వెళ్తే అక్కడ కొత్త సొల్లు పురాణం చెప్తాడు. సొల్లు పురాణమే. ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలు కాదు, అది కోల్పోయాడు. ఇప్పుడు అర్హత కూడా కోల్పోయాడు. ప్రజలకు కూడా రోజు చిరాకు వచ్చేస్తా ఉంది. రోజు అదే కబుర్లు అని, ఆడికి వెళ్తే అక్కడ ఇది నేనే కనిపెట్టా, ఇది నేనే చేశా, తమ్ముళ్ళు నేను లేకపోతే ఇది అయ్యేదా. గుత్తిలో వెళ్ళినప్పుడు మీటింగ్లో కూడా, పబ్లిక్ మీటింగ్లో వాళ్ళు గుత్తిలో ఏంది ఆరోగ్య గార్డెను, ఈ స్టేషన్ పెడతాను, వర్క్ ఫ్రమ్ హోమ్ తెస్తా, మీ ఇంటికే కంపెనీలను తీసుకొని వస్తా. ఇట్లా అంటే నిన్న అరకు వెళ్తే అరకు కాఫీ నేనే ప్రమోట్ చేశానంట. ప్రపంచం వ్యాప్తంగా అరకు కాఫీ తెలియటానికి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు అరకు కాఫీ ఉందని ఒకటి ఉందని తెలిసేది కాదంట. ఏజెన్సీ ప్రాంతంలో నేను అక్కడికి వెళ్ళాడు కదా, వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఇక్కడే పుట్టాలని, వచ్చే మరో జన్మంటూ ఉంటే ఏజెన్సీలోనే పుడతా, హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూస్తుంటే మళ్ళీ జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని, ఇక్కడే ఉండాలని అనిపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆ ప్రజలు నేను కోరుకోవట్లా, నువ్వు వచ్చి మా ప్రాంతంలో ఉండని చెప్పి. ఎవరన్నా నువ్వు మంచి చేసి ఉంటాయా, నువ్వు వచ్చి మా ప్రాంతంలో ఉండు, ఇక్కడే పుట్టితే బాగుండని కోరుకుంటారు. అయినా 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసావు, ఎప్పుడు అనిపించలేదా? రోజు నువ్వు తిరిగేది హెలికాప్టర్లోనే కదా. ప్రతిరోజు నువ్వు కరకట్ట కొంపకి సచివాలయానికి కూడా హెలికాప్టర్లోనే పోతావు కదా. మరి నీకు ఎప్పుడు అనిపించలేదా? మరి ఇక్కడ పుట్టాలనిపిస్తుందని అరకు కాఫీని నేను ప్రమోట్ చేసిన బ్రాండ్ ఆ రుచిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఢిల్లీ వెళ్ళారంట. అరకు కాఫీ మీ వల్లే గుర్తింపు రాలా. అరకు అనే కాఫీకి ఎప్పటి నుంచో గుర్తింపు ఉంది. కానీ ఆ గుర్తింపు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. 2019-24 మధ్య ఏదైతే అంతకుముందు మీరు 2014 నుంచి 2019 దాకా మీరున్నప్పుడు గిరిజన సహకార సంస్థ టర్నోవర్ 1209 కోట్లు, కేవలం 1209 కోట్లు. జగన్ గారు ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య 2303 కోట్లు గిరిజన సహకార సంస్థ జీసీసీ టర్నోవర్. అంటే అలా పెంచడానికి, ఆ ఉత్పత్తులను అలా పెంచి ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. 2 మేడ్ ఇన్ ఆంధ్ర పేరుతో అరకు కాఫీని ప్రమోట్ చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. అల్లూరు జిల్లాలోనే 2,27,000 ఎకరాల్లో ఏదైతే కాఫీ సాగుని, అరకు కాఫీ సాగుని చేసి వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వం గిరిజనుల వైపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా నిలబడింది. అదే గిరిజనుల్ని అడ్డంగా మోసం చేసింది నువ్వు. ఎందుకంటే గిరిజనులకు సంబంధించి ఏదైతే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు 2014 నుంచి 19 మధ్య వాళ్ళకి ఒక్క సంక్షేమ పథకం అందినటువంటి దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి వాలంటీర్ వెళ్ళారు. ప్రతి గిరిజన ఇంటికి వాలంటీర్ వెళ్ళారు. ఫ్యామిలీ డాక్టర్ని తీసుకుని వెళ్ళారు అక్కడికి. ఏదైతే అక్కడ స్కూళ్ళు బాగు చేశారు, నాడు నేడులో భాగంగా ఏదైతే అక్కడ ఇంటింటికి రేషన్ అందించారు, గిరిజనులకు అనేక సంక్షేమ పథకాల ద్వారా చేయూతను అందించారు. ఎప్పుడన్నా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇంటింటికి గిరిజన గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ వెళ్ళింది. గిరిజన గ్రామాల్లో విద్యార్థులకు ట్యాబులు అందినాయి. గిరిజన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహకాలు అందించారు. సో అంతర్జాతీయ స్థాయికి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఐక్యరాజ్య సమితి దాకా తీసుకెళ్లేటటువంటి స్థాయికి వాళ్ళని తీసుకొని వెళ్తే మీరు మాత్రం ఈరోజు ఉన్నటువంటి స్కూళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. ఏదైతే వాళ్ళు ఈరోజు రేషన్ తెచ్చుకోవాలంటే అప్ అండ్ డౌన్ 40 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు వెళ్ళి 20 కిలోమీటర్లు రావాలి, నడుచుకుంటూ వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు వాళ్ళకి చేస్తానన్నటువంటి ఒక్కటి హామీని కూడా నెరవేర్చకపోగా ఇంకా అక్కడికి వెళ్ళి నేను అక్కడ పుట్టాలనుకున్నా ఈరోజు ఇంటింటికి వాలంటీర్ గిరిజన గ్రామాల్లో కాదు, రాష్ట్రం మొత్తం తీశారు. ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని తీశారు. సో గిరిజనులకి ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్య అందనీయకుండా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మీరు గిరిజనులను మోసం చేసి మళ్ళీ నేను అది చేశా, నేను ఇది చేశా, నేను వస్తే అసలు భూమండలం బద్దలైపోయింది, అరకు కాఫీ నేనే ప్రమోట్ చేశా, ప్రతిరోజు ఇలాంటి అబద్ధాలు చెప్పి ఇంకా జనాల మెదడులోకి విషయాన్ని ఎక్కించే కార్యక్రమం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు. 25,000 మంది గిరిజన విద్యార్థులు విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల పాటు నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించామని గుర్తు చేశారు. సిగ్గు లేదంటే సార్ చెప్పుకోవడానికి. గిరిజన విద్యార్థులు 25,000 మంది విద్యార్థుల్ని రోడ్డు మీద పడుకోబెట్టారు. వాళ్ళకి 1000 మందికి ఒక టాయిలెట్, గిరిజన విద్యార్థులకు 1000 మందికి ఒక టాయిలెట్ పెట్టి అక్కడ కంపులు ఉండిచ్చారు. బురదలో భోజనాలు పెట్టారు. పిల్లలందరినీ రోడ్ల మీద పడుకోబెట్టారు. వాళ్ళందరినీ చిత్రహింసలకు గురి చేశారు. నిజంగా మానవ హక్కుల కమిషన్ ఏమైందో తెలియదు. ఈ విధంగా 25,000 మంది గిరిజన విద్యార్థుల్ని బాలల హక్కుల కమిషన్ ఏమైందో తెలియదు. ఇలా విద్యార్థులు నాశనం చేసి మీ ఒక్క గిన్నీస్ రికార్డు కోసం 300 కోట్లు ఖర్చు పెట్టి
ఏదైతే గిన్నీస్ యోగాంధ్ర అనేటటువంటి గిన్నీస్ బుక్ రికార్డు కోసం 25,000 మంది గిరిజన విద్యార్థుల్ని రోడ్ల మీద పడేసి వాళ్ళ హక్కులకి కాల రాసి మళ్ళీ ఈరోజు పెద్ద రికార్డు సృష్టించామని చెబుతున్నారా? అంటే గిరిజన విద్యార్థులను గాలికి వదిలేసి వాళ్ళ చిత్రహింసలకు గురి చేసి దాని ద్వారా వచ్చే రికార్డులతో ఏం నెత్తిన పెట్టుకోవాలి? ఇలా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చేసేటటువంటి కార్యక్రమాలు. ఈ రాష్ట్రానికి ఏమయ్యా నీ వల్ల ఉపయోగం అంటే గుండు సున్నా. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల ఏమన్నా అప్పటి వరకు ఉపయోగం జరిగిందంటే గుండు సున్నా ఉపయోగం జరగకపోగా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం మీ వల్ల కలుగుతుందనేది వాస్తవం.